మనం ఏదైనా ఒక పని మీద ఒకవేళ బయటికెళ్ళినప్పుడు తెలిసిన వాళ్ళు అక్కడుంటే ఎంత బావుంటుందో కదా! ఎందుకనంటే, మామయ్య ఆరోగ్యం అయితే బాలేదని జెప్పినా గదా! ఇక మామయ్యనైతే హాస్పిటల్‌లో అడ్మిట్ చేసేసినాము. ఇక ఒక 2, 3 రోజులైతే ఉండాల్సొచ్చింది. నేనైతే ఇగ అక్కడ ఆ రోజు ఉండేసినాము. ఆ రోజు ఇగ నైట్ అయిపోయింది కాబట్టి, ఇక తెలిసిన వాళ్ళుంటే అక్కడికైతే ఎళ్ళినాము. వాళ్ళెవరో కాదు మా అక్క కూతురన్నట్టు. అక్కడే ఉంటది హాస్పిటల్ దగ్గరలో. మేము ఇగ నైట్ ఎళ్లి అక్కడ స్టే చేసేసి ఇక భోజనాలన్నీ కంప్లీట్ చేసేసుకున్నాం. పొద్దున్నే ఇక సోమవారం కాబట్టి మా అత్తమ్మకైతే ఫాస్టింగ్ ఉండే. ఆమెకైతే ఇక వంట ప్రిపేర్ చేసుకొని వెళ్దామని వంట అయితే చేసిన నేను. ఇక మా బిడ్డొచ్చేసి ఇక్కడ రాగి జావ చేస్తంది. ఇంకా అందులో కొన్ని ఐటెమ్స్ అయితే యాడ్ చేసిందట. ఏమేం చేసినవురా అనంటే ఆమె అక్కడ ఆళ్ళ బాబాయికైతే చెప్తందన్నట్టు. ఇక ఇదొచ్చేసి వాళ్ళ ఇల్లే. ఇక తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ఒక్క పూట అక్కడ ఏదో అలా గడిపేసినాం గదా! అదే తెలియని చోట ఏదుంటే ఎంత ఇబ్బంది పడేటోళ్ళమో అనుకున్నాము. కానీ ప్రతిసారి రాండి పిన్ని అనేది ఎప్పుడు వీలు కాలేదు. ఇప్పుడు ఇలా ఈ విధంగానైతే వెళ్ళినాం. మరి మా మామయ్య దగ్గరకైతే మళ్ళీ హాస్పిటల్‌కెళ్ళి ఒకసారి చూసేసి ఇక ఈరోజైతే ఇంటికి బయలుదేరడమే.